మెడికల్ కాలేజీల వివాదం కొనసాగుతోంది. అయితే అధికార విపక్షాల మధ్య లెటర్స్ వార్ నడుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. పీపీపీ మోడ్ పై అధికార విపక్షాల మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. పీపీపీ మోడ్ అంటే అర్థం తెలుసుకోవాలంటూ 3 రోజుల క్రితం మాజీ సీఎం జగన్ కి లేఖ రాశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కి కౌంటర్ లేఖ రాశారు మాజీ మంత్రి విడుదల రజని. పీపీపీ మోడ్ తో పేద విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతుందంటున్నారు రజని. పేదలకు ఉచిత వైద్యం అందకుండా పోతుందన్నారు రజని. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేక మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ లో 2% నిధులు కూడా కేటాయించలేరా అంటూ సత్యకుమార్ కి లేఖలో ప్రస్తావించారు రజని. పీపీపీ మోడ్ ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. జగన్ కి సత్యకుమార్ కు మాజీ మంత్రి విడుదల రజని లేఖ మనం ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నాం. ఈ నెల 13న మెడికల్ కాలేజీల విధానంపై జగన్ కి లేఖ రాశారు మంత్రి సత్యకుమార్. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని సూచించారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని జగన్ అబద్ధాలు చెప్తున్నారన్నారు సత్యకుమార్. 8,480 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి 1,451 కోట్ల రూపాయలకే బిల్లులు చెల్లించారని అన్నారు. నిర్మించిన మెడికల్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని అన్నారు సత్యకుమార్. కూటమి ప్రభుత్వం వచ్చాకే అడ్మిషన్లపై దృష్టి సారించామని తెలిపారు. జగన్లా కూటమి విఫలం కాకూడదు అని పీపీపీ విధానం ఎంచుకున్నామన్నారు మంత్రి సత్యకుమార్. పీపీపీకి ప్రైవేటీకరణకు వ్యత్యాసం ఉంది అంటున్నారు సత్యకుమార్. మెడికల్ కాలేజీలపై తన వివరణకు జగన్ స్పందించాలి అన్నారు సత్యకుమార్. అయితే సత్యకుమార్ జగన్ కి రాసిన లేఖ నేపథ్యంలో తమ పార్టీ విధానం ఏంటో వివరిస్తూ మాజీ మంత్రి విడుదల రజని ఒక లేఖ రాశారు. అది కూడా మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు.